నమస్తే, వెల్కమ్ టు డిటివి. నేను మీ యాంకర్ రిషి. ఈ రోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. మాజీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రామగిరి ఎస్ఐ సుధాకర్ పై వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. ఆయన టీడీపీ కోసమే పనిచేస్తున్నారనే దానికి ఈ పొలిటికల్ విమర్శలే నిదర్శనమని పేర్కొంటున్నారు. టీడీపీ నుంచి గుంతకల్ అసెంబ్లీ సీటుకు పోటీ అంటూ గతంలో వచ్చిన వార్తలను కంప్లీట్గా లోకేష్, అచ్చెన్న, సత్యకుమార్ తదితరుల మంత్రులతో ఆయన దిగిన ఫోటోలను షేర్ చేస్తున్నాయి. ఇదేనా నీ నిజాయితీ అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఇక మరో అంశం చూస్తే, కుటుంబ కలహాల కారణంగా హైదరాబాద్ హుసేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది ఓ యువతి. మేరీ అనే 36 ఏళ్ల మహిళను హైడ్రా డిఆర్ఎఫ్ బృందం సహకారంతో కాపాడింది. బాల్నగర్కి చెందిన ఆమెను గమనించిన స్థానికులు హైడ్రాకు సమాచారం అందించారు. డిఆర్ఎఫ్ సిబ్బంది తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా రక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సామాజిక సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందని, ఏ చిన్నారి ఆకలితో ఉండకూడదనుకుంటున్నానని నటి రేణు దేశం వెల్లడించారు. రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వచ్చినా పిల్లల కోసం వదులుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పాలిటిక్స్ తన జాతకంలో ఉన్నప్పటికీ విధి రాతకు వ్యతిరేకంగా వెళ్తున్నట్లు చెప్పారు. ఏదైనా పార్టీలో చేరితే తప్పకుండా చెప్తానని, దాన్ని రహస్యంగా దాచేదేమీ లేదని ఆమె పేర్కొన్నారు. టీడీపీ అనుకూల పోలీసులను చట్టం ముందు బట్టలుడదీసి నిలబెడతానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పోలీసుల అధికారుల సంఘం ఖండించింది. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే న్యాయ పోరాటం చేస్తామని తెలిపింది. పోలీసులలో మహిళలు కూడా ఉన్నారని జగన్ మరిచారా అని ప్రశ్నించింది. తీవ్ర ఒత్తిడి ఉన్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు తగువా అని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీ సత్యసాయి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కష్టపడి చదివి రన్నింగ్ పరీక్షలు పాస్ అయి వేల మందిపై నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది ఎవడో వచ్చి ఊడదీయడానికి ఇదేం అరటి తొక్క కాదు. మేం నిజాయితీగా ఉద్యోగం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే పని చేస్తాం, అడ్డదారులు తొక్కం, జాగ్రత్తగా మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చారు ఎస్ఐ. ఆంధ్రప్రదేశ్లోని సీఎం చంద్రబాబు నాయుడు సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8:51 ఆయన కుటుంబీకులతో కలిసి భూమి పూజలో పాల్గొన్నారు. వెంగళపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక E9 రోడ్లో 5.25 ఎకరాలలో ఇంటి నిర్మాణం జరుగుతుందన్నారు. ఓ రైతు నుంచి భూమిని కొనుగోలు చేశానన్నారు. భూమి చదును పనులు నిన్నటితో పూర్తయ్యాయి. G+1 ఇంటిని నిర్మిస్తానని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోపు గృహప్రవేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరో అంశం చూసి, మెట్రో రైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డికి ప్రభుత్వం మళ్ళీ అవకాశం కల్పించింది. కీలకమైన రెండో దశ ప్రాజెక్టులో ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించింది. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులకు సంబంధించిన కీలక విషయాలపై ఆయనకు అవగాహన ఉందని, అందుకే ఆయనను ఆ పదవిలో కొనసాగించినట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ సిఐడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో జైల్లో ఉన్న ఆయనతో పాటు మరో 9 మంది రిమాండ్ గడువు ఇవాల్టితో ముగియడంతో అధికారులు కోర్టుకు హాజరుపరిచారు.
వారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని పోలీసుల వాగ్దానాలతో ఏకీభవించిన న్యాయస్థానం గడువును మరోసారి ఏకీభవించింది. తెలంగాణలోని ఫోన్ ట్రాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్రాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులతో అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం యుఎస్ఏ కన్సల్టెంట్ సహాయంతో ప్రభాకర్ రావును ఇండియాకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక మరో అంశం చూస్తే తెలంగాణలోని ఢిల్లీలో సీఎం రేవంత్ పని అయిపోయిందని ఆయనను ఎవరు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎదేవా చేశారు. రేవంత్ ధర్నాకు రాహుల్ గాంధీ కూడా రాలేదని గుర్తు చేశారు. కేసీఆర్ కట్టిన ఓ ఫ్లైఓవర్ ఇళ్లకు రేవంత్ రంగులు వేసుకొని ఈ ఏడాది సీఎం చేసిందేమీ లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం కేసీఆర్ వైపే చూస్తుందన్నారు. హెచ్సియు విద్యార్థులపై కేసులు వెత్తివేయడం కాదు, వారికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విభజన చట్టంలోనే ఆవిష్కృత అంశాలపై కేంద్రం హోంశాఖ దృష్టి సాగించింది. ఇందులో భాగంగా అమరావతి నుండి హైదరాబాద్కు గ్రీన్ ఓల్డర్ ఎక్స్టేవే హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డిపిఆర్ఎల్ రూపొందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించింది. త్వరలోనే అమరావతి రీజనల్ రోడ్డు ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ మొదలవుతుందని సమాచారం. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నారు. రాత్రి ఆసుపత్రికి చేరుకున్న పవన్ పిల్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఊపిరితిత్తులలో పొగ పట్టేయడం వల్ల తలెత్తే సమస్యలపై పరిష్కరిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఎమర్జెన్సీ వార్డు నుండి సాధారణ గదిలోకి తీసుకొచ్చామన్నారు. 3 రోజుల పాటు టెస్టులు చేయాల్సి ఉందని వెల్లడించారు డాక్టర్లు. హైదరాబాద్ జాల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హీరో మంచు మనోజ్ ఇంటి లోపలికి అనుమతించకుండా అడ్డుకోవడంతో ఆయన గేటు ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. అటు మనోజ్ వస్తున్నారని ముందే సమాచారం అందడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భద్రతను పర్యవేక్షిస్తున్న మోహన్ బాబు ఇంటికి ఎవరిని అనుమతించడం లేదు. ఇక మరో అంశం చూస్తే ప్రముఖ కామెడియన్ హీరో సప్తగిరి ఇంట్లో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి చిట్టెమ్మ నిన్న రాత్రి కన్ను మూశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇవాళ తిరుపతిలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. దీంతో తోటి నటులు సంతాపం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. దీంతో ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక 11న ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఏలూరులో 5 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 2, గుంటూరులో 9, పల్నాడులో 2 మండలాల్లో తీవ్ర వడగాళ్లు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ కేంద్రం. ఇక ఇది ఇవాల్టి బులెటిన్ న్యూస్. చూస్తూనే ఉండండి DTV న్యూస్.